హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మచ్చా మెట్రో వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నా అండి. రీసెంట్గా యాంపియర్ కంపెనీ నుండి మ్యాగ్నస్ నియో అనే స్కూటర్ అయితే తీసుకున్నా. నాకు అరౌండ్ 1 lakh అయితే విత్ ఆల్ ఫిట్టింగ్స్ అంతా కలిపి 1 lakh అయితే పడిందండి. ఇది ఓషియన్ బ్లూ కలర్ తీసుకున్నా అండి. మెయిన్ దీంట్లో ప్లస్ ఏమన్నా చెప్పాలనేసి అంటే బూట్ స్పేస్ అనేది మనకి మిగిలిన వాటితో పోల్చుకుంటే ఏదైతే ఉందో అంత ఎక్కువ రావట్లేదు. కాకపోతే మనం హెల్మెట్ అండ్ అదర్ థింగ్స్ ఏమైనా పెట్టుకునేదానికి అయితే సరిపోతుంది. అండ్ సీట్ అయితే ఈజీగా ముగ్గురైతే కూర్చునే అంత స్పేషియస్గా ఉంది. అండ్ మెయిన్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చున్నారండి. కాకపోతే మిగిలిన బైక్స్లో ఇచ్చినట్టు డిస్క్ బ్రేక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే కానీ ఇవి సఫిషియెంట్గా ఉంది. ఇది వెళ్ళే స్పీడ్కి అయితే ఇవి కరెక్ట్గా ఉంది. అండ్ మనకి దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చున్నారు. ఒకటి రైడింగ్ మోడ్ 1, రైడింగ్ మోడ్ 2 అండ్ రివర్స్ అని. రివర్స్లో అది అంత కొంచెం ఏదైనా బంప్స్ ఉంటే అది రివర్స్ అంతగా పిక్ చేయట్లేదు. నేను రైడింగ్ మోడ్ 1 అండ్ రైడింగ్ మోడ్ 2లో రైడ్ చేసినప్పుడు రైడింగ్ మోడ్ 1లో మనకి అరౌండ్ 42 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్ళింది. అండ్ అలాగే రైడింగ్ మోడ్ 2లో మనం రైడ్ చేసినప్పుడు కూడా అలాగే 62 కిలోమీటర్ అయితే వెళ్ళింది సింగిల్గా. కానీ డబుల్స్లో 60 మాత్రమే వెళ్ళింది. కానీ మెయిన్ డ్రాబ్యాక్ దీంట్లో చెప్పుకోవాల్సింది ఏమనేసి అంటే మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే అరౌండ్ మనము నేను 107 కిలోమీటర్స్ దగ్గర స్టార్ట్ చేసా. 85% అయితే ఛార్జింగ్ ఉంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే 109 కిలోమీటర్స్ అయింది. జస్ట్ 2 కిలోమీటర్స్కి మనకి 4% డ్రాప్ అయితే ఉంది బ్యాటరీ. అదొకటే నేను మేజర్ డ్రాబ్యాక్ చూసింది. అండ్ అలాగే మిగిలిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి కొంచెము టెక్నికల్ థింగ్స్ని అయితే ఎక్కువ యాడ్ చేయాలి, లైక్ టచ్ డిస్ప్లే అండ్ సెన్సార్ సిస్టమ్స్. బట్ దీంట్లో వాళ్ళు చాలా మెకానికల్గా ఇచ్చున్నారు. అండ్ అవి కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తే దీంట్లో బాగుందనేసి ఫీల్ అవుతున్నా. అండ్ వెహికల్ అయితే పెట్టిన మనీకి